వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కొన్నిసార్లు చూస్తుంటే మనసుకి చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎందుకు అనంటే ఈ దేశం మీద ప్రేమ లేని వాళ్ళకు ఈ దేశంలో మనం హక్కులు కల్పించి ఈ దేశంలో రిజర్వేషన్లను ఇచ్చుకుంటూ ఈ దేశంలో వాళ్ళను నెత్తిన పెట్టుకుంటూ చూసుకోవాల్సిన అవసరం ఏముంది అని. ఇలానే పరాయి దేశాల్లో ఇస్లాం దేశాల్లో ప్రవర్తిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఆ దేశం మీద ప్రేమ లేని ఇస్లాంలనైనా వాళ్ళు ఊరుకోరు కదా. మరి ఈ దేశం మీద ప్రేమ లేని కొందరు ఇస్లాంలని దేశం ఎందుకు భరిస్తుంది అని చాలా 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 బాధగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే హైదరాబాద్లో, మన తెలంగాణలోని హైదరాబాద్లో అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటన తర్వాత ఇరాన్ విజయాన్ని ముస్లింలు సంబరాలు మరియు ప్రార్థనలు చేసుకున్నారు. వీళ్ళు ఇరాన్ గురించి సంబరాలు ప్రార్థనలు చేసుకోవడం అటుంచితే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ చిత్తుగా ఓడినందుకు భారతదేశం సాధించిన విజయాలపై సంబరాలు చేసుకోవడం వాళ్ళు మనం చూసామా? నేను చూడలే. మీరు ఎవరైనా చూసారా? అంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇక్కడ నుదుటిన బొట్టు తుడిపేసిన ఉగ్రవాద మూకలకు చుక్కలు చూపించిన విషయంలో వీళ్ళు సంబరాలు చేసుకోలేదు. ఈ దేశం యొక్క గొప్పదనాన్ని పొగడలేదు. కానీ ఈరోజు ఇరాన్ విషయంలో సంబరాలు చేసుకుంటున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. కార్గిల్ విజయం ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ని కొనియాడాయి. కానీ అలాంటి సందర్భంలో కూడా ఇక్కడ ఎలాంటి సంబరాలు లేవు. కానీ ఇరాన్ విషయంలో చాలా గొప్పగా చేసుకుంటున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత లేదు. భారతదేశానికి సంబంధించిన ఏ విషయం పైన ఇలాంటి సంబరాలు లేవు. క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ పై భారతదేశం గెలిచినప్పుడు సంబరాలు చేసుకోరు. భారత సాయుధ దళాల కోసం ఏనాడు ప్రార్థనలు చేయలేదు. ఎందుకంటే వారి దృష్టిలో దేశం కంటే వారి ఉమ్మత్ గొప్పది. మన దేశంలో దేశద్రోహులకు ఆశ్రయం కల్పిస్తున్నాం. వారు టిక్ టాక్ అంటున్నారు. ఆ విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఇలానే ఉంటే ఈ దేశాన్ని 2047 కల్లా ఇస్లామీకరణ చేయాలనే వారి ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. ప్రభుత్వాలు మేల్కొని ఈ దేశం మీద ప్రేమ లేని వారిని అందరినీ ఈ దేశం నుంచి తరిమేయకపోతే రేపు పెను ప్రమాదాన్ని దేశం ఎదుర్కోవాల్సి వస్తుంది. అది వాస్తవం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు చాలా 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 అవసరం. మీ సహాయం కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంది. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉంటారండి. మీ మార్కెటింగ్ని పెంచుకోవచ్చు, మాకు ఆర్థికంగా చేయూతనియొచ్చు. సో ప్లీజ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.